ఇచ్చినారు. నువ్వు టీ డ్రామా చేస్తావా, ఇక్కడి నుంచే నీకు పీక్తామని. సో అయోధ్య నుంచి స్టార్ట్ అయింది, ఢిల్లీలో ఫినిష్ అవుతుంది. ఇది వాళ్ళ ఫ్యూచర్. తెలంగాణ విషయానికి వస్తే 4 సీట్లున్న బీజేపీ 8 సీట్లకు పెరిగిపోయింది. అలాగే బీఆర్ఎస్ మాత్రం 0కి పడిపోయింది. అధికార పార్టీ 12 నుండి 14 వస్తాయంటే 8కి పడిపోయింది. ఏం జరిగింది అసలు? బీజేపీ పెరగడానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ పతనానికి కారణం ఏంటి? కాంగ్రెస్ అనుకున్న సీట్లు ఎందుకు రాలేదు? సింపుల్. నంబర్ 1, బీజేపీ 4 నుంచి 8 వచ్చింది. 4 నుంచి 8 వచ్చింది. అది రీజన్ బీఆర్ఎస్ ఓట్లు ఇక్కడ షిఫ్ట్ అయినాయి. పాయింట్ నెంబర్ 1, బీఆర్ఎస్కి 0 ఎందుకు వచ్చింది అంటే మొత్తం బీఆర్ఎస్కి మారల్ డౌన్ అయిపోయింది. 3rd టైం హ్యాట్రిక్ కొడతామని. అండ్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఇండియాకి మేము రూల్ చేస్తామని వేరే స్టేట్లో కంటెస్ట్ చేసే శక్తి లేదు, ప్రజల దగ్గర నమ్మకం పోయింది అని టోటల్ మారల్ డౌన్. దానికోసం వాళ్ళు 0. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి ఇంకా 2 సీట్లు మినిమం సికింద్రాబాద్ కానీ మహబూబ్నగర్ కానీ ఈజీ గెలిచేది. అది ఏదో ఎంఐఎం పార్టీకి పక్క పెట్టుకున్నారు. పొలిటికల్ పోలరైజేషన్ అయింది. అందరు ఏమన్నారంటే ఓకే భాయ్, ఈ మొత్తం ముస్లిం పార్టీ కనిపిస్తున్నది, వద్దు అని హిందుత్వ యునైట్ అయినారు, ఓటేసినారు. రైట్, సింపుల్. మా మహబూబ్ నగర్ వంశీ చంద్ర రెడ్డి మొత్తం 17 కాంగ్రెస్ ఎంపీలో ఎవరైనా గెలవాలి అంటే ఆ మహబూబ్ నగర్ గెలవాలి. ఆ మనిషి రాత్రి పగలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాడు. పబ్లిక్లో టోటల్ జీవితం అంకితం చేస్తాడు. ఏమైంది తప్పు? అక్కడ అసదుద్దీన్ వచ్చి ఖజూర్ తినిపించినారు. ఆ ఖజూర్తో 5,000 ఓట్లతో అయిపోయింది. ఆ ఖజూర్ తినపోతే వంశీ గెలిచేది. సో ఇట్లాంటి మిస్కాల్కులేషన్ ఒక మంచి ఆలోచనతో తీసుకువచ్చినాం, దానిలో ఏం తప్పు లేదు. కానీ మీరు ఎందుకు ఓడిపోయినారంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ పెడుతున్నా. మా హైకమాండ్ కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరిది డిసిషన్ రాంగ్ కాదు. వాళ్ళు ఆ సిచ్యువేషన్కి తగపట్టి కరెక్ట్ చేస్తారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇది చూపిస్తున్నారు. దానికోసం కాంగ్రెస్ పడిపోయింది. లేకుంటే తప్పకుండా 100% 10 సికింద్రాబాద్ కూడా గెలిచేది. మీరు ఏ విషయాలైనా ఉన్నట్టు మాట్లాడతారు. సీఎం రేవంత్ రెడ్డి చరిస్మా మీద కూడా ఒక రిజల్ట్స్ తర్వాత మాత్రం బయటకు వస్తుంది. ఒకటి, సిట్టింగ్ స్థానం మల్కాజిగిరి కోల్పోయింది. మరోవైపు చేవెళ్ళే అభ్యర్థి విషయంలో, అలాగే మహబూబ్నగర్ విషయంలో తానే ఎక్కువ సభలు పార్టిసిపేట్ చేశారు, నేనే అభ్యర్థిని అంటూ భారీ సభలు కూడా ఎక్కువ మహబూబ్నగర్ నిర్వహించారు. ఈ 3 సీట్ల విషయంలో కూడా రేవంత్ రెడ్డి చరిస్మా పైన కాంగ్రెస్ సీనియర్లు కూడా కొంచెం ఇంటర్నల్గా చర్చ జరుగుతున్న వార్త. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి చరిష్మా రోజుకి పెరుగుతుంది. ఈ క్వశ్చన్ నీకు ఇప్పుడు చూపించిన పొలిటికల్ పోలరైజేషన్ అయింది. ఒక పార్టీ మాకు సపోర్ట్ చేస్తే చాలామందికి అది ఇష్టపడలేదు, కామన్ మ్యాన్కి, ఓటర్స్కి. కానీ రేవంత్ రెడ్డి చరిష్మా అట్లనే ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చింది అంటే రేవంత్ రెడ్డి గురించే. ఇలా గట్టిగా ఉన్నది అంటే రేవంత్ రెడ్డి గురించే. ఇంకా గట్టిగా అవుతుంది అంటే రేవంత్ రెడ్డి గురించి. సో చరిష్మా రేవంత్ రెడ్డిది తగ్గలేదు. ఫ్యూచర్లో మేము స్కీమ్లు చెప్పింది ఒకవేళ అమలు కాకపోతే చరిష్మా తగ్గుతుంది, కానీ ఇప్పుడు తగ్గలేదు. 10 out of 10 రేవంత్ రెడ్డి అట్లనే ఉన్నాడు. ఇది వాస్తవం.